ఏపీ సచివాలయంలో సిర్ ప్రక్రియపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. 3 రోజుల పాటు నిర్వహించే ప్రత్యేక శిబిరాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ ప్రారంభించారు. కొత్త ఓటర్ల నమోదు, ఆన్లైన్ దరఖాస్తులు, చిరునామా మార్పు తదితర అంశాలపై ఉద్యోగులకు వివరించారు. సుమారు 3,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్న సచివాలయంలో ఓటు హక్కు పరిరక్షణ లక్ష్యంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఉద్యోగ సంఘం అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సర్ ప్రక్రియ ప్రారంభమైందని మీ అందరికీ విదితమే. దీనిలో భాగంగా సచివాలయంలో సుమారు 3,000 పైగా ఉద్యోగులు, మీడియా మిత్రులు అవ్వచ్చు, మిగతా వివిధ విభాగాలు పనిచేస్తున్న ఉద్యోగులు ఈ ప్రక్రియలో భాగంగా సవరణ చేసుకోవడానికి అవకాశం కల్పించమని మన గౌరవ CEO గారిని, CS గారిని ఆంధ్రప్రదేశ్ సచివాలయం సంఘం నుంచి కోరడం జరిగింది. దానిలో భాగంగా మా విన్నపాన్ని మన్నించి ఈరోజు CEO గారు, గౌరవ కలెక్టర్ గారు, గుంటూరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఈరోజు ఈ సర్ ప్రక్రియని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పనిచేసే ఉద్యోగులందరూ, మీడియా మిత్రులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ ప్రక్రియలో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ఈ 3 రోజులు 6, 7, 8 తేదీల 3 రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. దాంతోపాటు ఇంకా ఏమైనా మిగిలి ఉన్నా కానీ ఈ వారం పాటు ఎక్స్టెండ్ చేయడానికి కూడా కలెక్టర్ గారు అంగీకరించడం జరిగింది. కాబట్టి ఇక్కడ పనిచేసే ఉద్యోగులందరూ, దాంతోపాటు మన మీడియా మిత్రులు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈ ఓటు హక్కుది ఒకసారి పరిరక్షించుకోవాల్సిందిగా మా సచివాలయ సంఘం నుంచి అందరినీ కోరుతున్నాం.